ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. మనం లేజర్స్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇవాళ లేజర్లో పాపులేషన్ ఇన్వర్షన్ గురించి నేర్చుకున్నాం. అలాగే ఈ టైం పర్మిట్స్ ఒక ఎస్ఏకి వస్తుంది, రూబీ లేజర్ గురించి కూడా నేర్చుకున్నాం. ఓకేనా? సో లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై, ఇక్కడ స్లైడ్ ఉంది కదా, లేజర్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. ఓకేనా? ఒక విషయం ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, నేను ఆల్మోస్ట్ చాలా ఎక్కువ టైం డెడికేట్ చేశాను ఇది చెప్పడానికి. ఏంటంటే ఆర్డినరీ లైట్తో పోలిస్తే లేజర్ లైట్కి చాలా ఎక్కువ అప్లికేషన్స్ ఉన్నాయి. ఓకేనా? ఆల్మోస్ట్ ఒక రెవల్యూషన్ అని చెప్పాను లేజర్ అనేది. ఓకేనా? అంటే ఆర్డినరీ లైట్ అంటే ఇప్పుడు మనలాంటి వాళ్ళం, ఆర్డినరీ పీపుల్. లేజర్ అలాంటిది ఒక సెలబ్రిటీ లాంటిది అనమాట. ఓకేనా? అందరూ సెలబ్రిటీ చుట్టూ చేరతారు కదా, అలాగే అందరికీ కావాల్సింది ఏ రకమైన లైట్ అంటే లేజర్ లైటే కావాలి అందరికి, బికాస్ ఆఫ్ ఇట్స్ ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్. ఏంటా 3 ప్రాపర్టీస్? లేజర్ కన్నా 3 ప్రత్యేకమైన స్కిల్స్ లేకపోతే క్యారెక్టరిస్టిక్స్, ప్రాపర్టీస్ చెప్పండి ఎవరైనా. హైలీ డైరెక్షనాలిటీ, హైలీ మోనోక్రోమాటిక్, హైలీ కోహరెంట్. ఓకే, అంటే మామూలు మాటలో చెప్పాలంటే అది సూటిగా ఒకే దిశలో వెళ్తుంది, సైడ్కి స్ప్రెడ్ అవ్వదు, ఆర్డినరీ లైట్ లాగా, టార్చ్ లైట్ లాగా. రెండోది, అందులో ఒకే కలర్ ఉంటుంది, హైలీ మోనోక్రోమాటిక్. తర్వాత ఆ లేజర్ లైట్లో ఉండే వేవ్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఒకదాని జిరాక్స్ కాపీ ఇంకోటి అన్నట్టు ఉంటాయి, అన్ని ఐడెంటికల్గా కవల పిల్లల్లాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇలాంటి పర్ఫెక్ట్ సిమెట్రికల్ ప్రాపర్టీస్ ఉన్న లైట్ లేజర్ లైట్ అని. సో ఈ 3 ప్రాపర్టీసే లేజర్ లైట్ని ఆ స్థాయికి తీసుకెళ్ళి అనమాట. ఓకేనా? తర్వాత మనం నిన్న చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి నేర్చుకున్నాం. అసలు లైట్ అనేది ఎక్కడి నుంచి ఎమిట్ అవుతుందని చెప్పాను మీకు. వెరీ గుడ్. అంటే పలానా నది ఉంది, గంగా నది ఉంది, అక్కడెక్కడో జన్మస్థలం మహారాష్ట్ర, అది గోదావరి ఉంది మహారాష్ట్రలో, నాసిక్ దగ్గర పడుతుంది, ఇలా చెప్తారు కదా. అలాగే లైట్ కి జన్మస్థలం ఏదంటే, లైట్ ఎక్కడ పుడుతుందంటే ఆబ్వియస్లీ యాటమ్స్ లో పుడుతుంది. ఓకేనా? యాటమ్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎప్పుడు లైట్ ఎమిట్ అవుతుంది యాటమ్ నుంచి అంటే, యాటమ్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది చెప్పండి, కంటిన్యూస్ గా ఉంటుందా, లెవెల్స్ ఉంటాయా? ఒక యాటమ్ యొక్క ఎనర్జీ కంటిన్యూస్ గా ఉంటుందా, లేకపోతే డిస్క్రీట్ గా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయా? చెప్పండి అమ్మా. డిస్క్రీట్ గా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ నేను చూపించాను కదా, మధ్యలో ఉన్నది న్యూక్లియస్. ఈ స్లైడ్ చూడండి ఒకసారి. ఫస్ట్ ఆర్బిటాలు, సెకండ్ ఆర్బిటాలు, థర్డ్ ఆర్బిటాల్, ఇవన్నీ ఏంటి, ఎనర్జీ లెవెల్సే కదా, శక్తి స్థాయిలు. ఓకేనా? మీకు అర్థమైందో లేదో కానీ చాలా గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటే n=1 అనే లెవెల్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఉంటుంది, n=2లో ఉంటుంది, ఇంకో అక్కడ కాకపోతే n=3లో ఉంటుంది. అంతే తప్ప 1కి 2కి మధ్యలో కానీ 2కి 3కి మధ్యలో కానీ అది ఉండదు, అది ఫర్బిడెన్ ఏరియా. ఓకేనా? సో atoms occupy some discrete energy levels. ఆ విషయాన్ని ఫస్ట్ గ్రహించండి. ఎనర్జీ లెవెల్స్ లో ఉంటాయి తప్ప వాటికి నచ్చిన ఎనర్జీని అవి పొందలేవు. అది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. సో ఎప్పుడు లైట్ ఎమిట్ అవుతుంది మరి యాటమ్ నుంచి? జనరల్ గా యాటమ్స్ అన్ని ఏ స్టేట్ లో ఉంటాయి చెప్పండి? గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి సార్. ఇప్పుడు జనరల్ గా మనం నార్మల్ మైండ్ సెట్ లో ఉన్నప్పుడు నార్మల్ గానే ఆలోచిస్తాం, అంతే కదా. ఎగ్జైట్ అయిపోయి కోపాలు లేకపోతే బాధలు ఇవన్నీ ఇప్పుడు మన ఎమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే, ఇప్పుడు నార్మల్ గా ఉన్న మనిషి గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్ తో సమానం. కానీ కొన్ని సందర్భాల్లో మనం ఏమవుతాం, ఎగ్జైట్ అవుతాం ఎమోషనల్ గా. అంటే ఒకసారి కోపం వచ్చేస్తుంది, ఒకసారి బాధ వస్తుంది, ఒకసారి ఇంకేదో వస్తుంది. ఓకేనా? సో అది ఎగ్జైట్ అవడం లాంటిది, ఇమోషనల్ ఎగ్జైట్మెంట్. అలాగో యాటమ్స్ కూడా జనరల్ గా అయితే ఎక్కడ ఉంటాయి, గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి. ఓకేనా? కానీ కొన్ని సందర్భాల్లో మనం కనుక ఇన్ఫ్లుయెన్స్ చేస్తే, అంటే మనం ఎనర్జీ ఇస్తే ఏమవుతాయి చెప్పండి, హయ్యర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తాయి, అంతే కదా. కానీ ప్రాబ్లం ఏంటి, హయ్యర్ ఎనర్జీ లెవెల్లో స్టెబిలిటీ తక్కువ. సో 10⁻⁻8 సెకండ్స్ చాలా తక్కువ టైం అండి, అది నానో సెకండ్స్ అమ్మా. నానో సెకండ్స్ అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ ఫ్రాక్షన్ ఆఫ్ టైం అది. ఓకేనా? ఒక నానో సెకండ్ లోపే మళ్ళీ అది ఆ హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి, అంటే ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి
డీఎక్సైట్ అయ్యి కిందకి వచ్చేస్తుంది. ఓకేనా? కాకపోతే ఎలా వస్తుందని చెప్పాను కిందకి? ఎనర్జీ లాస్ అయ్యి వచ్చింది సార్. ఆ ఎనర్జీని కోల్పోవాలి కదా. హయ్యర్ నుంచి మళ్ళీ లోయర్కి రావాలంటే ఇట్ హ్యాస్ టు లూజ్ ఎనర్జీ. శక్తిని కోల్పోవాలి. ఎలా కోల్పోతుంది జనరల్ గా శక్తిని? లైట్ ని ఎమిట్ చేసి డీఎక్సైట్ అవుతుంది. సో లైట్ వచ్చే మెకానిజం ఇప్పుడు నేను చెప్పింది. ఒక యాటమ్ నుంచి లైట్ ఎప్పుడు ఎమిట్ అవుతుందంటే, సింపుల్ గా చెప్పాలి అంటే, ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న యాటమ్ లోయర్ ఎనర్జీ లెవెల్ కి అంటే గ్రౌండ్ స్టేట్ కి వచ్చేటప్పుడు అది లైట్ ని ఎమిట్ చేసి వస్తుంది కిందకి. సో అదే లైట్. ఓకేనా? దీన్ని ఏమంటాం మనం? ఎమిషన్ అంటాం కదా. ఎమిషన్ అంటే ఏంటి? లైట్ ని ఎమిట్ చేసి డీఎక్సైట్ అవ్వడాన్ని ఎమిషన్ అంటారు. ఓకేనా? ఎమిషన్ ఎన్ని రకాలు చెప్పండి ఎవరైనా? 2 types సార్. ఏంటమ్మా 2 types? స్పాంటేనియస్ ఎమిషన్ అండ్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ సార్. ఓకే, ఇప్పుడు మన చైతన్య చెప్పినట్టుగా స్పాంటేనియస్ ఎమిషన్ ని తెలుగులో ఏమంటారంటే స్వచ్ఛంద ఉద్గారం అంటారు. ఇప్పుడు చూపించారు కదా స్వచ్ఛంద. మీరు ఇక్కడ మళ్ళీ రిపీట్ చేస్తానని అనుకోవద్దు. ఇవన్నీ చాలా బేసిక్ పాయింట్స్ అన్నారు. ఇవి బాగా అర్థమైతే తర్వాత టాపిక్ ఆల్మోస్ట్ ఒక రివర్ లాగా ఫ్లో అయిపోద్ది. ఇక్కడ మాత్రం మీరు ఇబ్బంది పడ్డారంటే మీకు లేజర్స్ అసలు అర్థం కాదు. అందుకని నేను రిపీట్ చేస్తున్నాను. ఓకేనా? సో స్పాంటేనియస్ ఎమిషన్ అంటే స్వచ్ఛంద ఉద్గారం. ఆ పేరులోనే ఉంది. మీరు ఎప్పుడు కూడా ఒక టాపిక్ అర్థం చేసుకోవాలంటే ఆ వర్డ్ చూడటం అంతే. వర్డ్ చూస్తే అర్థమైపోతుంది. స్పాంటేనియస్ అంటే ఏం చెప్పాను? దానంతటా అది, ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా జరిగితే దాన్ని స్పాంటేనియస్ అంటారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి, ఎగ్జైట్ అయిన యాటమ్ మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి ఎలా వస్తుంది? తనకు నచ్చిన ఫోటాన్ని ఎమిట్ చేసి డీఎక్సైట్ అవుతుంది. దాన్ని ఏమంటారు? స్పాంటేనియస్ ఎమిషన్. స్వచ్ఛందంగా తనకు నచ్చినట్టు అది డీఎక్సైట్ అవుతుంది. ఓకేనా? ప్రాబ్లం ఏంటి చెప్పండి స్పాంటేనియస్ ఎమిషన్ లో? స్పాంటేనియస్ ఎమిషన్ లో ఒక్కొక్క ఆటము ఒక్కొక్క వేవ్ లెంగ్త్ తో లైట్ అనేది రిలీజ్ చేసిద్ది, ఎమిట్ చేసిద్ది సార్. వెరీ గుడ్, కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఈ ప్రాసెస్ ఒక్క యాటమ్ లో కాదు కదా. నిన్న ఎగ్జాంపుల్ చెప్పాను కదా, క్లాస్ రూమ్ లో 40 మంది పిల్లలు ఉంటే 40 మంది 40 రకాల ఏనుగుల బొమ్మలు వేసి చూపిస్తారు. ఎందుకని? ఒక శాంపిల్ లేదు, ఒక మోడల్ లేదు అక్కడ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వేస్తారు. సో ఒక పదార్థంలో ఒక 100 యాటమ్స్ ఉన్నాయి అనుకోండి. 100 యాటమ్స్ 100 రకాలుగా డీఎక్సైట్ అయ్యి 100 రకాల ఫోటాన్స్ ఇస్తాయి మనకు. 100 రకాల ఫోటాన్స్ అంటే ఏ 2 ఫోటాన్స్ ఒకలా ఉండవు. సో అది ఏ లైట్? అది ఆర్డినరీ లైట్. అది ఓకేనా? మీకు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆర్డినరీ లైట్ కి లేజర్ లైట్ కి తేడా ఏంటంటే, ఎందులో అయినా ఉండేవి ఏంటి? ఫోటాన్సే కదా. లైట్ అంటే మీకు తెలుసు కదా, లైట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ షవర్ ఆఫ్ ఫోటాన్స్. ఓకేనా? ఫోటాన్ల యొక్క వర్షాన్ని లైట్ అనొచ్చు. ఓకేనా? సో ఇప్పుడు ఆర్డినరీ లైట్ ఎలాంటిదంటే, ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన కోవిడ్ వ్యాక్సిన్స్ ఉన్నాయి కదా, ఒకే కంపెనీలో తయారైన వ్యాక్సిన్, ఫర్ ఎగ్జాంపుల్ కోవిషీల్డ్ ఉంది, అదే కంపెనీలో తయారైన వ్యాక్సిన్ వైల్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలాంటివి? లేజర్ లైట్ లాంటివి. అన్నీ ఎలా ఉంటాయి చెప్పండి? ఒక కంపెనీలోనే, అంటే కోవిషీల్డ్ ఫర్ ఎగ్జాంపుల్ వ్యాక్సిన్ ఉంది, ఆ కంపెనీలో తయారైన వ్యాక్సిన్స్ అన్ని ఎలా ఉంటాయమ్మా? సేమ్ గా ఉంటాయి సార్. సేమ్ ఐడెంటికల్ గా ఉంటాయి. ఒక బాటిల్ ఎలా ఉందో ఇంకో బాటిల్ సేమ్ అలాగే ఉంటుంది. అందులో ఉన్న మెడిసిన్ కూడా సేమ్ అదే. కానీ ఇప్పుడు నేను డిఫరెంట్ వ్యాక్సిన్స్ తీసుకున్నాను అనుకోండి, ఒక వ్యాక్సిన్ బాటిల్ ఒకలా ఉంటే ఇంకో బాటిల్ ఇంకోలా ఉంటుంది. అందులో ఉన్న మెడిసిన్ కూడా వేరేలా ఉంటుంది. సో ఒకే కంపెనీలో తయారైన ప్రోడక్ట్స్ అంటే ఎలాంటిది? అది లేజర్ లైట్ లాంటిది. ఆ ప్రోడక్ట్స్ అన్ని ఎలా ఉంటాయి? ఐడెంటికల్ గా ఒకేలాగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్నులు తీసుకోండి. పెన్స్, మనం రాసుకునే పెన్నులు ఉంటాయి కదా. ఇప్పుడు ఒక కంపెనీలో తయారైన పెన్ మోడల్ ఉంది, యాడ్జెల్ ఏదో ఉంది ఫర్ ఎగ్జాంపుల్. ఆ పెన్స్ అన్ని ఎలా ఉంటాయి? అన్ని ఒకేలాగా ఉంటాయి ఐడెంటికల్ గా. అంటే అది లేజర్ లైట్ లాంటిది. ఓకేనా? అలా కాదు, ఒక కంపెనీ పెన్ను ఇంకో కంపెనీ పెన్ను, అలాగా ఒక 10 రకాల కంపెనీ పెన్స్ తీసుకుంటే 10 రకాల పెన్నులు వేరువేరుగా ఉంటాయి కదా. అది ఎలాంటిది? ఆర్డినరీ లైట్ లాంటిది. అంటే ఆర్డినరీ లైట్ కి లేజర్ లైట్ కి తేడా ఏంటంటే, ఫోటాన్స్ అన్ని ఐడెంటికల్ గా ఉంటే, అన్ని ఒకేలాగా ఉంటే కనుక అదేంటి? లేజర్. ఫోటాన్స్ వేరువేరుగా, అంటే వేరువేరు డైరెక్షన్స్ లో, వేరువేరు కలర్స్ లో, వేరువేరుగా ఎమిట్ అయితే దాన్ని ఏమనాలి? ఆర్డినరీ లైట్ అనాలి. అంటే ఒక కంపెనీలో తయారైతే లేజరు, డిఫరెంట్ కంపెనీస్ అయితే ఆర్డినరీ. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్పాంటేనియస్ ఎమిషన్ లో వచ్చేది ఆర్డినరీ లైటా లేజర్ లైటా? ఆర్డినరీ లైట్ సార్. ఓకేనా? వేరాస్ ఇంకో ప్రాసెస్ ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఏంటది? స్టిమ్యులేటెడ్ ఎమిషన్.
దీని ఇంగ్లీష్లో ఏమంటారని చెప్పాను, స్టిమ్యులేట్ చేయడాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, తెలుగులో ప్రేరేపించడం అంటారు. సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ప్రేరేపిత ఉద్గారం. ఓకేనా? అంటే మనం ఇప్పుడు ఏం చేస్తాం, మనం దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఏ ప్రాసెస్ని? డీఎక్సైట్ అయ్యి అవుతుంది కదా యాటము, హయ్యర్ లెవెల్ నుంచి లోయర్ లెవెల్కి వస్తుంది కదా, ఆ ప్రాసెస్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. ఓకేనా? ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పాను, ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఒక యాటమ్ దగ్గరికి మనం ఏం పంపిస్తాం చెప్పండి అమ్మా? ఫోటాన్ పంపిస్తాం. ఒక ఫోటాన్ పంపిస్తాం సార్. ఫోటాన్ పంపించినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఆ యాటము డీఎక్సైట్ అవ్వాలి కదా. డీఎక్సైట్ ఎలా అవుతుందంటే విచిత్రంగా, నేను ఒక ఫోటాన్ దాని దగ్గరికి పంపించాను కదా, ఆ ఫోటాన్ అదే అలాంటి ఫోటానే ఎగ్జాక్ట్గా సిమిలర్గా జెరాక్స్ కాపీ అలాంటి ఫోటాన్ని ఇంకో ఫోటాన్ని ఎమిట్ చేసి అది డీఎక్సైట్ అవుతుంది. సో ఇప్పుడు ఏమైంది, నేను ఒక ఫోటాన్ ఇస్తే దాని జెరాక్స్ కాపీ ఇంకోటి వచ్చింది. అంటే నా చేతిలో ఇప్పుడు 2 ఐడెంటికల్ ఫోటాన్స్ ఉన్నాయి, 2 ఒకే రకమైన ఫోటాన్స్ ఉన్నాయి. ఈ 2 ఏమవుతాయో చెప్పానుగా మీకు. ఈ 2 మళ్ళీ ఇంకో 2 ఆటమ్స్ దగ్గరికి వెళ్ళి వాటిని స్టిమ్యులేట్ చేసి ఇంకో 2 సేమ్, అంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఎలాంటిది, మీరు మెటీరియల్ జిరాక్స్ తీయించుకుంటున్నట్టే. ఒక పేపర్ ఇచ్చాను నేను, ఆ పేపర్ని జిరాక్స్ తీస్తే అలా నెంబర్ ఆఫ్ పేపర్స్ సేమ్ అలాంటి పేపర్స్ వస్తాయి కదా. సో ఈ రెండు ఫోటాన్స్ ఇంకో 2 ఆటమ్స్ దగ్గరికి వెళ్ళి 2 కాస్త 4 అవుతాయి. అలా ఏమవుతాయి అంటే వాటి యొక్క నెంబర్ పెరిగి, అంటే ఫోటాన్స్ ఏమవుతాయి, యాంప్లిఫై అవుతాయి. అలా యాంప్లిఫై అయ్యి మనకి ఎక్కువ ఫోటాన్స్ వచ్చేస్తాయి కదా, అప్పుడు ఒకేసారి అవన్నీ బయటకు వస్తాయి. దాన్ని మనం లేజర్ అంటాం. ఓకేనా? సో లేజర్ లైట్ ఎమిట్ అవ్వాలి అంటే స్పాంటేనియస్ ఎమిషన్ జరగాల, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగాల, చెప్పండి? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరగాలి. వెరీ గుడ్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ వల్ల మనకి ఐడెంటికల్ గా ఉన్న ఫోటాన్స్ వస్తాయి, వేరే స్పాంటేనియస్ ఎమిషన్ వల్ల మనకి ఎలాంటి ఫోటాన్స్ వస్తున్నాయి, డిఫరెంట్ గా ఉండే ఫోటాన్స్ వస్తున్నాయి. ఓకేనా? అందుకే అది ఆర్డినరీ లైట్, ఇది లేజర్ లైట్. అసలు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే డిస్కవరీ ఎంత గొప్ప విషయమో తెలుసా మీకు? అసలు స్టిమ్యులేటెడ్ ఎమిషన్ గురించి చెప్పింది ఎవరో తెలుసా మీకు? గెస్ చేయండి. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ లేకపోతే అసలు లేజర్ అనేది లేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సోకాల్డ్ అప్లికేషన్స్, లేజర్ షోస్ కానీ, సర్జరీస్ లేజర్ ఉపయోగించి, లేకపోతే బార్కోడ్ స్కానింగ్ అవ్వచ్చు, సిడి రైటర్లో సిడి డివిడి స్కాన్ అలాగే అవుతుంది. ఇవన్నీ కలగానే మిగిలిపోయేటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ని మనం కనుక్కోపోతే. ఎవరు చెప్పారు తెలుసా ఆ ప్రాసెస్ గురించి? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పారు. ఓకేనా? అందుకే మీకు ఈ చాప్టర్లో ఐన్స్టీన్ కోఎఫిషియెంట్స్ అని ఒక టాపిక్ ఉంటుంది. ఓకేనా? స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఈ సంథింగ్ విచ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఆల్బర్ట్ ఐన్స్టైన్. ఓకేనా? సో స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే టాపిక్ అంత గొప్పదండి, చాలా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టిమ్యులేట్ చేయడం ద్వారా అలాంటి ఫోటాన్ని ఇంకో దాన్ని ఎమిట్ చేసేలాగా యాటమ్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. అది కాస్త అలా మల్టిప్లై అయ్యి వాటి నెంబర్ పెరిగి మనకి లేజర్ లైట్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇంకో టాపిక్ ఉందాం. మీరేం కంగారు పడకండి, ఇది నేను పవర్ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఒకసారి స్టడీ మెటీరియల్ ఓపెన్ చేసి అది కూడా లైన్ టు లైన్ చెప్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా అడుగుదురుగా. ఓకేనా? ఒక్కసారి పాపులేషన్ ఇన్వర్షన్ వినేసిన తర్వాత మనం నోట్స్లోకి వద్దాం. ఓకేనా? సో చూడండి, ఇప్పుడు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటి, పాపులేషన్ ఇన్వర్షన్. తెలుగులో ఏమంటారంటే నమ్మ దీన్ని, పాపులేషన్ అంటే తెలుగు ఏంటి చెప్పండి? పాపులేషన్ అంటే తెలుగు ఏమంటారు? జనాభా కదా. పాపులేషన్ అంటే జనాభా. ఇన్వర్షన్ అంటే అర్థం ఏంటి, తారుమారవడం, అంతే కదా, అంటే తిరగబడతాం. ఓకేనా? సో మనం నేర్చుకునే టాపిక్ ఏంటి ఇప్పుడు, పాపులేషన్ ఇన్వర్షన్, జనాభా తారుమారు అంటే అర్థం ఏంటి? సార్ ఇది ఫిజిక్స్ క్లాస్ అయినా మీరు మళ్ళీ సడన్ గా ఏదో పాలిటిక్స్ క్లాస్లోకి వెళ్ళిపోయారు, జనాభా అంటున్నారు, అదంటున్నారు, ఇదంటున్నారు అని డౌట్ రావచ్చు మీకు. ఓకేనా? ఇక్కడ మీరు ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఇక్కడ మనం జనాభా అంటే ప్రజలే కదా, ఇక్కడ మన ప్రజలు ఎవరు లేజర్ టాపిక్ లో చెప్పండి? ఫోటాన్స్ సార్. ఫోటాన్స్. సుమా ఫోటాన్స్. ఫోటాన్స్ కాదు ప్రజలు. ప్రజలు ఎవరు ఇక్కడ? ఫోటాన్స్ ఎమిట్ చేసేది ఎవరు? ఆటమ్. ఆటమ్. అంటే ఇక్కడ ప్రజలు అంటే మీరు ఏం గుర్తుపెట్టుకుంటారు, ఆటమ్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అంటే ఇప్పుడు జనాభా తారుమారు అంటే ఏ జనాభా గురించి నేను మాట్లాడేది, పదార్థంలో ఉన్న ఆటమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా?
సో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, చెప్పండి. ఈ స్లైడ్ ఒకసారి చూడండి. ఈ ఫస్ట్ స్లైడ్ చూడండి, అంటే ఈ ఫస్ట్ ఇమేజ్ చూడండి, సెకండ్ తర్వాత చూద్దాం. ఇందులో ఇదేంటిది? గ్రౌండ్ స్టేట్. ఇదేంటిది? హయ్యర్ ఎనర్జీ లెవెల్స్. ఎగ్జైటెడ్ స్టేట్. వెరీ గుడ్, ఎగ్జైటెడ్ స్టేట్. ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏం తేడా అనిపించట్లేదా? ఒకసారి ఈ ఇమేజ్ లో ఒక తప్పు ఉంది, ఏంటో చెప్పండి. ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ జనాభా ఎంత? లెక్క పెట్టండి, ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 సార్. వన్ బాల్ ఒక ఆటం ఉంది. ఎగ్జైటెడ్ స్టేట్ జనాభా ఎంత? 3 సార్. ఇది మీకేమీ ఆటగా అనిపించట్లేదా? ఒకసారి ఆలోచించండి. ఎస్ సార్. నేనేమో ఫస్ట్ లోనే చెప్పాను, ఈ క్లాస్ లో కూడా ఏం చెప్పాను, జనరల్ గా మనందరం కూడా నార్మల్ స్టేట్ లోనే ఎక్కువ కాలం ఉంటాం, అంతే కదా. అతి కోపం లేకపోతే అతి బాధ ఇవన్నీ వచ్చే సందర్భాలు తక్కువగా ఉంటాయి, అంతే కదా. సో ఆటమ్స్ కూడా అంతే కదా, జనరల్ గా అవి ఏ స్టేట్ లో ఉంటాయి? గ్రౌండ్ స్టేట్. గ్రౌండ్ స్టేట్. జనరల్ గా అయితే ఎక్కువ ఆటమ్స్ ఏ స్టేట్ లో ఉంటాయి? గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి సార్. ఎక్కువ ఆటమ్స్ గ్రౌండ్ స్టేట్ లో ఉంటాయి. ఏవో కొన్ని ఆటమ్స్ మాత్రం ఎక్కడ ఉంటాయి? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉంటాయి. అది నార్మల్ కదా. కానీ ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటో ఏంటి? తిరగబడింది, ఓకేనా. అంటే ఏమైంది ఇక్కడ విచిత్రంగా? గ్రౌండ్ స్టేట్ లో తక్కువ ఆటమ్స్ ఉన్నాయి, ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ ఆటమ్స్ ఉన్నాయి సార్. అంటే జనాభా ఏమైంది ఇక్కడ? ఇంక్రీజ్ అయింది. కాదు, జనాభా అనేది ఎలా ఉండాలి లెక్క ప్రకారం? ఇన్వర్షన్ గా ఉంది సార్. అసలు ఇలా ఉండదు జనాభా. మామూలుగా అయితే గ్రౌండ్ స్టేట్ జనాభా ఎక్కువ ఉంటుంది, ఎగ్జైటెడ్ స్టేట్ జనాభా తక్కువ ఉంటుంది, పాపులేషన్ తక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ సందర్భం ఏంటి? గ్రౌండ్ స్టేట్ పాపులేషన్ కంటే ఎగ్జైటెడ్ స్టేట్ పాపులేషన్ ఎక్కువ ఉంది, ఓకేనా. అంటే జనాభా ఏమైంది ఇక్కడ? రివర్స్ అయింది సార్. తారుమారు అయింది. సో దీన్ని ఏమంటారు? పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు, ఓకేనా. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది ఎలా జరుగుతుంది? హౌ ద హెల్ ఇట్ హ్యాపెన్స్? ఫస్ట్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి, ఎందుకు ఇలా జరగడానికి అవకాశం లేదు చెప్పండి. జనాభా తారుమారు ఎందుకు జరగదు జనరల్గా అయితే? చెప్పండి ఎవరైనా. నేను చెప్పాను కదమ్మా, నీ క్లాసులన్నీ ఇంటరాక్టివ్ గానే చెప్తాను. సో మీరు మధ్యలో రెస్పాండ్ అయ్యి, ఎవరో ఇద్దరు పిల్లలు సుమా చైతన్య వీళ్ళే కాదు, ఇంకా అందరు రెస్పాండ్ అయ్యి ఇంటరాక్టివ్ గా క్లాస్ ఉంటే మీకు బాగుంటుంది, అర్థమవుతుంది. ఇది నేను చెప్పుకుంటా వెళ్తే నిద్రపోతారు అంతే మీరు. సో చెప్పండి, జనరల్ గా పాపులేషన్ ఇన్వర్షన్ జరగదు, ఎందుకు జరగదు? ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ ఎగ్జైట్ అవుతుంది కాబట్టి. కాదమ్మా, ఇప్పుడు మీకు ఒక విషయం తెలుసు కదా, గ్రౌండ్ స్టేట్ నుంచి ఆటమ్స్ వాటంతా అవి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్ళవు. ఆ విషయం తెలుసుగా మీకు? ఎందుకు తెలుసు? నీళ్లు వాటంతా పైకి వెళ్ళవు కదా, అదే మ్యాజిక్. ఇదేమన్నా నీళ్ళు వాళ్ళంతా పైకి వెళ్ళిపోవడానికి? ఎత్తు నుంచి పల్లానికి నీళ్ళు వస్తాయి కానీ పల్లం నుంచి ఎత్తుకు నీళ్ళు వెళ్ళవు కదా. అలాగే ఆటమ్స్ ఎప్పుడు కూడా గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వాటంతటా వెళ్ళవు. మనం వాటిని ఏం చేయాలి? పంపింగ్ చేయాలి. దీన్ని పంపింగ్ అంటారు. పంపింగ్ అంటే అర్థం ఏంటి? పంపింగ్ అంటే తెలుసుగా మీకు అర్థం. పంపింగ్ అంటే వాటర్ని తక్కువ హైట్ నుంచి ఎక్కువ హైట్కి పంపడాన్ని ఏమంటారు? పంపింగ్ అంటారు, ఓకే. సో మనం ఏం చేయాలి? గ్రౌండ్ స్టేట్ లో ఆటమ్ని మనం పంపింగ్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్కి పంపాలి. ఎలా పంపిస్తామంటే అఫ్ కోర్స్ మనం ఏం చేయొచ్చు? ఎనర్జీ ఇవ్వాలి కదమ్మా, అంతే కదా. ఆటమ్స్ ని గ్రౌండ్ స్టేట్ నుంచి పైకి పంపాలంటే ఏం చేయాలి? మనం వాటికి ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీ ఎలా ఇవ్వచ్చు? లైట్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే కరెంట్ రూపంలో ఇవ్వచ్చు, లేకపోతే ఇంకేదో రూపంలో ఇచ్చి మొత్తానికి మనం ఎనర్జీ ఇస్తాం. ఎనర్జీ ఇవ్వడం వల్ల ఏమవుతాయి ఆటమ్స్ చెప్పండి? ఆటమ్స్ ఆర్ పంప్డ్ ఫ్రమ్ గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. వినటానికి బాగానే ఉంది, కానీ మీకు ఒక ప్రాబ్లం ఉంది, ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ అన్నిటిని ఒకేసారి పంప్ చేయలేం కదా, ఓకేనా. ఏదో మ్యాజిక్ లాగా ఇక్కడున్న వాటర్ మాయం చేసి పైన ట్యాంక్ లో పోసేయడం కుదరదుగా. ఒక డ్రాప్ బై డ్రాప్ వాటర్ ఏమవుతుంది? ఒక్కోటి పైకి వెళ్తుంది, అంతే కదా. అలాగే మనం ముందు ఒక ఆటమ్ని పంప్ చేస్తాం, అది పైకి వెళ్తుంది, ఓకేనా. తర్వాత రెండో ఆటమ్ని పంప్ చేస్తాం, అది మళ్ళీ పైకి వెళ్తుంది. సో ఒకే ఆటమ్నే కదా పైకి పంపాల్సింది మనం, అంతేనమ్మా. కానీ ఇందులో ఒక ప్రాబ్లం ఉంది, మీ బుర్రకు అర్థమవుతుందో లేదో కానీ జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నేను ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఆటము
తీరిగా ఒక సోఫా వేసి కూర్చొని దర్జాగా కాసేపు అక్కడ కూర్చోదు. అది ఏమవుతుందని చెప్పాను? 10⁸ సెకండ్స్ లో మళ్ళీ 10⁸ గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. 10⁻⁻8 చాలా తక్కువ టైం అని చెప్పాను మీకు. నానో సెకండ్స్ అన్నాను. ఇప్పుడు మనకి రెప్పపాటు కాలం అంటే మనకి చాలా తక్కువ. మన కన్ను రెప్ప అలా వేసేటప్పటికి ఆ రెప్పపాటు కాలం చాలా ఎక్కువ దీంతో పోలిస్తే. తెలుస్తా మీకు? ఒక కన్ను ఒక రెప్ప వేయడానికి ఇంచుమించు ఒక సెకండ్ లేకపోతే అర సెకండ్ పడుతుంది, అంతే కదా? అలాంటిది నేను ఏమంటున్నాను, నానో సెకండ్ అంటే చాలా తక్కువ కదా. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుంది, నేను ఒక యాటమ్ని కష్టపడి పంప్ చేసి పైకి పంపాను. ఓకేనా? తర్వాత అది అక్కడ ఉంది. సార్ వాయిస్ బ్రేక్ అయిపోతుంది సార్. బ్రేక్ అవుతుందమ్మా? నో సార్, వినిపించట్లేదు సార్, బ్రేక్ అవుతుంది సార్. క్లారిటీగానే ఉంది సార్. క్లారిటీగానే ఉంది సార్. అంటే ప్రాబ్లీ ఇది ఇప్పుడు మన మహాలక్ష్మి అడిగినట్టు ఒక్కోసారి నా ఎండ్లో ప్రాబ్లం అవ్వచ్చు, ఒక్కోసారి మీ ఎండ్లో కూడా అవ్వచ్చు, చెప్పలేము. అందరికీ కనుక సిగ్నల్ బాగాలేదు, నా వాయిస్ బ్రేక్ అవుతుంది అంటే నా ప్రాబ్లం అది. చెప్పండి ఒకసారి. ఏమన్నా నా వాయిస్ అందరికి బ్రేక్ అవుతుందా, ఎవరికైనా క్లారిటీగా ఉందా చెప్పండి. సార్ బ్రేక్ అవుతుంది సార్, మధ్య మధ్యలో సార్. బ్రేక్ అవుతుందమ్మా? నో సార్, క్లారిటీగానే ఉంది సార్ మాకు ఫస్ట్ నుంచి. మౌనిక చెప్పండి. మౌనిక నీకు ఎలా ఉంది? క్లారిటీగానే ఉంది సార్. ఓకే. మా మహాలక్ష్మి నీ ఏరియాలో సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటే ఒకసారి చూడు. ఓకే, చూడండి ఒకసారి. ఓకే సార్. ఇక జాగ్రత్తగా వినండి అమ్మా, ముఖ్యమైన పాయింట్ ఒకటి ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఆటమ్స్ ని పంప్ చేస్తున్నాను. అర్థమైందా? ఎక్కడి నుంచి ఎక్కడికి? గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా? ఎనర్జీ ఇచ్చి గ్రౌండ్ స్టేట్ నుంచి హయ్యర్ లెవెల్ కి పంపిస్తున్నాను. పంపేటప్పుడు ఇందాక నేను అన్నట్టుగా ఒకేసారి అన్నిటిని పంపలేను కదా. ఓకేనా? సో ఇప్పుడు బుర్జ్ ఖలీఫా అని ఒక పెద్ద బిల్డింగ్ ఉందనుకోండి, అందులో 10వ అంతస్తులోకి వెళ్ళాలి నేను. ఒక 100 మంది వెళ్ళాలి 10వ అంతస్తులోకి. 100 మంది వెళ్ళాలంటే 100 మందిని ఒకేసారి లిఫ్ట్ లో పెట్టలేం కదా. లిఫ్ట్ లో 10 మంది పడతారు. సో ముందు ఒక 10 మందిని పంపిస్తారు, తర్వాత మళ్ళీ లిఫ్ట్ కిందకు వస్తుంది, మళ్ళీ 10 మంది వెళ్తారు, అంతే కదా. సో యాటమ్స్ ని పంప్ చేసే పద్ధతి కూడా అంతే. ముందు ఒక యాటమ్ పైకి వెళ్తుంది హయ్యర్ లెవెల్కి, తర్వాత రెండో యాటమ్ వెళ్తుంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీకు తెలుస్తుందో లేదో, ఒక యాటమ్ పైకి పంపి మళ్ళీ రెండో యాటమ్ని మనం కింద నుంచి ఎగ్జైట్ చేసే లోపే ఏమవుతుంది? ఫస్ట్ ఐటమ్ గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తుంది. మీ నోటితో చెప్పించాలని చూస్తున్నాను. మనం రెండో యాటమ్ని పైకి పంపిద్దామనే లోపు మనం పంపిన ఫస్ట్ యాటమ్ కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? సో మనం ఏం చేయలేము ఇక్కడ. మనం పంపింగ్ చేస్తున్నప్పటికీ కూడా క్రమేపీ యాటమ్స్ ఏమవుతాయి, ఎగ్జైట్ అయిన యాటమ్స్ కిందకు వచ్చేస్తూ ఉంటాయి. ఓకేనా? సో పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుందా రాదా? ఎస్ సార్. పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుందా రాదా చెప్పండి. నేనేం చెప్తున్నానంటే, ఒక యాటమ్ని పంప్ చేసి కిందకు వచ్చి మళ్ళీ రెండో యాటమ్ని పంప్ చేసే లోపు ఫస్ట్ ఐటమ్ ఏమవుతుంది చెప్పండి? గ్రౌండ్ స్టేట్ వచ్చేస్తుంది కదా. అప్పుడు మీకు ఏమవుతుంది, ఈ హయ్యర్ లెవెల్లో హయ్యర్ ఎనర్జీ లెవెల్ పాపులేషన్ పెరుగుతుందా అలాగే ఉంటుందా చెప్పండి. పాపులేషన్ పెరగట్లేదు కదా, మీకు అర్థమవుతుందా? మీకు ఏమవుతుంది ఇప్పుడు నేను ఫస్ట్ టైం ఎగ్జైట్ చేసిన యాటమ్ ఉంది కదా, ఫస్ట్ యాటమ్ హయ్యర్ లెవెల్లో పెట్టాను కదా, అది అలాగే ఉందనుకోండి కిందకి రాకుండా, అప్పుడు ఏం చేయొచ్చు, నేను నెమ్మదిగా రెండో యాటమ్ని పైకి పంపిస్తాను, మూడో దాన్ని పైకి పంపిస్తాను, నాలుగో దాన్ని పంపిస్తాను, ఇలాగా క్రమేపీ గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ అన్నిటిని పైకి పంపించేస్తాను. అప్పుడు ఏమొస్తుంది చెప్పండి? అప్పుడు పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుంది కదా, జనాభా తారుమారు వస్తుంది. అంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ అన్ని కూడా ఎందులోకి వెళ్తాయి, ఎగ్జైటెడ్ స్టేట్ లోకి వెళ్తాయి. ఎగ్జైటెడ్ స్టేట్ లో జనాభా ఎక్కువ అవుతుంది అంటే పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చినట్టే కదా. కానీ అలా జరిగే ఛాన్స్ లేదు. నేను చెప్పే పాయింట్ అది. అలా జరిగే ఛాన్స్ ఎందుకు లేదంటే, హయ్యర్ ఎనర్జీ లెవెల్ యొక్క లైఫ్ టైమ్ చాలా తక్కువ, 10⁻⁻8 సెకండ్స్ లో ఉంటుంది. సో ఏమవుతుంది, అది మనం ఒక్కో యాటమ్ని పంప్ చేసే లోపే ఆల్రెడీ పంప్ అయిన యాటమ్స్ ఏమవుతాయి, కిందకు వచ్చేస్తుంటాయి. సో మనకేమవుతుంది,
పాపులేషన్ ఇన్వర్షన్ వస్తుందా రాదా చెప్పండి. రాదు సార్. రాదు. ఓకేనా. మరి పాపులేషన్ ఇన్వర్షన్ రానప్పుడు ఎందుకు సార్ మా బుర్ర తింటున్నారు? పాపులేషన్ ఇన్వర్షన్ జరగదన్నప్పుడు ఎందుకు ఈ టాపిక్ అంటే ఇక్కడ ఒక గమనించండి. ఇప్పుడు ఈ కింద ఇంకో డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఓకేనా. ఇందులో ఇదేంటమ్మా, కిందది ఏంటి? గ్రౌండ్ స్టేట్ అంతే కదా. జనరల్గా అయితే ఆటమ్స్ ఎక్కడ ఉంటాయి? ఈ గ్రౌండ్ స్టేట్లోనే ఉంటాయి. ఓకేనా. ఈ పైన ఇంకో లైన్ ఉంది కదా, అదేంటది? ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా. దాని లైఫ్ టైం పక్కన రాశాడు, కనిపిస్తుందా మీకు? 10⁻⁻7 సెకండ్స్. చాలా చాలా తక్కువ. ఈ రెండింటికి మధ్యలో డాటెడ్ లైన్ తో ఒక ఎనర్జీ లెవెల్ చూపించాడు. ఓకేనా. దాన్ని ఏమంటారంటే మెటా స్టేబుల్ స్టేట్ అంటారు. ఈ పదం జాగ్రత్తగా తెలుసుకోండి. ఇంగ్లీష్ దీని తెలుగు కూడా అలాగే నోట్ చేసుకున్నాం. మెటా స్టేబుల్ స్టేట్ అంటే ఎలాంటిదంటే గ్రౌండ్ స్టేట్ అంత గొప్పది కాదు, అలా అని ఎగ్జైటెడ్ స్టేట్ అంతా వీక్ కాదు, రెండింటికి మధ్యస్థంగా ఉంటుంది. అంటే ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ లైఫ్ టైం ఎంత చెప్పండి? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? గ్రౌండ్ స్టేట్ కి ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది. అది సెకండ్స్ లో కాదు, ఏకంగా సంవత్సరాల్లో ఉంటుంది. జనరల్ గా ఆటమ్స్ అన్ని కూడా గ్రౌండ్ స్టేట్ లోనే ఉంటాయి. ఓకేనా. ఎగ్జైటెడ్ స్టేట్ యొక్క లైఫ్ టైం ఎంత ఉంటుంది? చాలా తక్కువ, 10⁻⁻7. మెటా స్టేబుల్ స్టేట్ అంటే ఏమని చెప్పాను? ఈ రెండింటికి మధ్యస్థంగా ఉండే ఒక స్థితి అది. ఓకేనా. అలాంటి స్థితులు కొన్ని ఉంటాయి, అలాంటి ఎనర్జీ లెవెల్స్ కొన్ని ఆటమ్స్ ఉంటాయి. ఓకేనా. ప్రత్యేకమైన ఎనర్జీ స్టేట్స్ అది. దాని లైఫ్ టైం ఎంత ఉందో చూడండి ఇక్కడ పక్కన, 10⁻⁻3. అంటే 10⁻⁻3 సెకండ్స్ కంటే అర్థం ఏంటి? ఎగ్జైటెడ్ స్టేట్ లైఫ్ టైం ఎక్కువ, మెటా స్టేబుల్ స్టేట్ లైఫ్ టైం ఎక్కువ. మెటా స్టేబుల్ లైఫ్ ఆల్మోస్ట్ 10,000 రెట్లు ఎక్కువ. 10⁻⁻3 సెకండ్స్ అంటే దాని లైఫ్ టైం కొద్దో గొప్ప ఎక్కువైనా మీరు గుర్తుపెట్టుకోండి. మరీ ఎగ్జైటెడ్ స్టేట్ అంత తక్కువ కాదు, దీని మీద కొంచెం బెటర్ అయ్యి. ఇప్పుడు మీరు చెప్పండి, ఇప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ మనం ఏం చేస్తాం? ఎక్కడికి పంప్ చేస్తాం వాటిని చెప్పండి? ఫస్ట్ ఎక్కడికి పంప్ చేస్తాం? ఎగ్జైటెడ్ స్టేట్. ఓకేనా. ఎగ్జైటెడ్ స్టేట్స్ పంప్ చేసిన తర్వాత ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ ఎక్కడికి వస్తాయి అంటే డైరెక్ట్ గా గ్రౌండ్ స్టేట్ కి రావు. ఎక్కడికి వెళ్తాయి? ఈ మధ్యలో ఒక స్టేట్ ఉంది కదా, మెటా స్టేబుల్ స్టేట్ అంటున్నాను, దానిలోకి వెళ్తాయి. ఓకేనా. ఇప్పుడు ఇందాక మనం ఒక ప్రాబ్లం వచ్చింది మనకి. ఏంటిది? మనం ఆటమ్స్ కింద నుంచి పైకి పంపించే లోపే అవి పైనుంచి కిందకు వచ్చేస్తున్నాయి. ఓకేనా. కానీ ఇక్కడ ఆ ప్రాబ్లం రాదు. ఎందుకని చెప్పండి ఎవరైనా? మిడిల్ లో మెటా స్టేబుల్ స్టేట్ ఉంది కాబట్టి చెప్పండి. దాని లైఫ్ టైం కొంచెం ఎక్కువ కాబట్టి అక్కడ టైం పడిద్ది సార్ గ్రౌండ్ స్టేట్ కి రావడానికి. వెరీ గుడ్. అంటే ఇక్కడ సింపుల్, చాలా ఈజీ కాన్సెప్ట్. మీకు అర్థమైందో లేదు? ఇప్పుడు నేను ఆటమ్స్ ని పైకి పంప్ చేస్తున్నాను, అవి ఏమవుతాయి? ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ కాలం ఉండకుండా ఆ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి ఎక్కడికి వస్తుంటాయి? ఈ మెటా స్టేబుల్ స్టేట్ మీద వచ్చి కూర్చుంటాయి. ఓకేనా. ఈ మెటా స్టేబుల్ స్టేట్ లైఫ్ టైమ్ ఇప్పుడు మనం అనుకున్నట్టుగా అది కొంచెం ఎక్కువ. ఓకేనా. సో ఆటమ్స్ ఈ స్టేట్ లో లేకపోతే ఈ ఎనర్జీ లెవెల్లో ఎక్కువ కాలం ఉంటాయి. ఓకేనా. ఎక్కువ కాలం ఉంటాయంటే మనం ఏం చేయొచ్చు? అది చాలుగా మనం చెలరగిపోవడానికి. మనం ఏం చేయొచ్చు? ఎప్పుడైతే ఈ స్టేట్ లో ఇవి కొంచెం ఎక్కువ కాలం పాటు ఉంటాయో మనం ఏం చేయొచ్చు? ఆ టైంలో గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ అన్నిటిని ఈ ఎగ్జైటెడ్ స్టేట్ లోకి పంపించగలిగితే ఆటోమేటిక్ గా మీకు ఏమవుతుంది చెప్పండి? అప్పుడు ఈ మెటా స్టేబుల్ స్టేట్ లో ఆటమ్స్ యొక్క జనాభా ఏమవుతుంది? పెరుగుతుందా లేదా? ఓకేనా. సో ఇప్పుడు చూడండి మీరు, ఇప్పుడు ఈ ఎగ్జైటెడ్ స్టేట్ ని మర్చిపోండి కాసేపు. ఓకేనా. ఇది లేదనుకోండి. ఇప్పుడు మనం 2 ఎనర్జీ లెవెల్సే ఉన్నాయి. ఏంటి? ఒకటేమో గ్రౌండ్ స్టేట్, రెండోది ఏంటి? మెటా స్టేబుల్ స్టేట్. ఓకేనా. మామూలుగా అయితే పాపులేషన్ ఎందులో ఎక్కువ ఉండాలి చెప్పండి? గ్రౌండ్ స్టేట్ లో ఎక్కువ ఉండాలా, ఈ మెటా స్టేబుల్ స్టేట్ లో ఎక్కువ ఉండాలా? మామూలుగా అయితే గ్రౌండ్ స్టేట్ లో ఎక్కువ ఉండాలి సార్. ఇప్పుడు కూడా ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు పాపులేషన్ ఎక్కువ ఉంటుంది, అంతే కదా. కానీ ఇక్కడ ఏమైంది విచిత్రంగా? ఈ మెటా స్టేబుల్ స్టేట్ యొక్క లైఫ్ టైము కొంచెం ఎక్కువ కాబట్టి మనం కనుక స్పీడ్గా ఆటమ్స్ ని కనుక పంప్ చేయగలిగితే మనం ఏం చేయగలం? గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ అన్నిటిని లేదా ఎక్కువ ఆటమ్స్ ని ఎందులోకి పంపించగలం?
ఈ మెటాస్టేబుల్ స్టేట్ లోకి పంపగలం. ఓకేనా? అప్పుడు ఏమైంది చూసారా, ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ పాపులేషన్ తక్కువ, ఈ మెటాస్టేబుల్ స్టేట్ పాపులేషన్ ఎక్కువ. ఓకేనా? అంటే ఏమొచ్చింది, ఇప్పుడు జనాభా ఏమైంది, పాపులేషన్ ఇన్వర్షన్ అయింది సార్. పాపులేషన్ ఇన్వర్షన్ అయింది. జనాభా తారుమారు అంటే మీరు బండు గుర్తు ఒకటే పెట్టుకోండి, కింద తక్కువ యాటమ్స్ పైన ఎక్కువ యాటమ్స్ ఉంటే జనాభా తారుమారు అయినట్టు లెక్క. ఓకేనా? సో ఇప్పుడు మీకు ఒకటి అర్థమై ఉండాలి, పాపులేషన్ ఇన్వర్షన్ రావాలి అంటే ఏది ఇంపార్టెంట్ చెప్పండి? పాపులేషన్ ఇన్వర్షన్ జరగాలి అంటే ఏది కావాలి? మెటాస్టేబుల్ స్టేట్. ఈజీ కదా అర్థం చేసుకోవడం. అంటే మీకు లైఫ్ టైము మెటాస్టేబుల్ స్టేట్ కి కొంచెం ఎక్కువ కాబట్టి మనకు కొంచెం టైం ఉంది, ఈ లోపు మనం ఏం చేసేయచ్చు అంటే, మీరు ఎలా ఊహించుకుంటారంటే ఒక ఎనాలజీ చెప్తాను చూడండి. మనం ఏం చేస్తున్నామంటే కింద ఉన్న వస్తువులు కింద కబోర్డ్ లో కింద డెస్క్ లో ఉన్నాయి వస్తువులు కొన్ని, ఇవి తీసుకెళ్లి పైన పెడదామని చూస్తున్నాం. ఓకేనా? పైన పెడదామని చూస్తున్నప్పుడు పైన పెడుతున్నప్పుడు ఆ పైనుంచి అలా జారిపోతున్నాయి. ఓకేనా? మనం ఎప్పుడు కింద ఉన్న వస్తువులను పైకి చేర్చగలుగుతాం, ఎప్పుడు చేర్చగలం, పైన ఉన్న వస్తువులు అలా కొంతకాలం ఉండగలిగితే అప్పుడు కింద ఉన్నటన్నిటిని పైన పెట్టి అప్పుడు డోర్ క్లోజ్ చేయగలం, అంతే కదా? సో ఆ పైన ఉన్న ఎనర్జీ లెవెల్ యొక్క లైఫ్ టైం కొంచెం ఎక్కువ ఉంటే ఆ టైం చాలు మనకి. ఆ టైంలో మనం ఏం చేసేయగలుగుతాం, కింద ఉన్న యాటమ్స్ అన్నిటిని పంపింగ్ చేసి పైకి పంపించగలిగితే అప్పుడు అవి కొంత టైం పాటు పైన స్టేబుల్ గా ఉంటాయి. కాబట్టి మనకి ఏమవుతుంది, పాపులేషన్ ఇన్వర్షన్ అవుతుంది. అంటే కింద లెవెల్లో యాటమ్స్ కంటే పై లెవెల్లో యాటమ్స్ ఎక్కువ అవుతుంది. ఓకేనా? ఇది అర్థమైంది కదా? సో మెటాస్టేబుల్ స్టేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకేనా? ఆ మెటాస్టేబుల్ స్టేట్ కనుక ఉంటే, ఆ మెటాస్టేబుల్ ఎనర్జీ లెవెల్ ఉంటే కనుక మనం దేన్ని సాధించగలము, జనాభాని మనం తారుమారు చేయగలం. ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చింది ఇక్కడ, ఇది చెప్పి నేను ఈ టాపిక్ ఆపుతాను ఇక్కడ. ఓకేనా? అసలు జనాభా తారుమారు ఎందుకు అవసరం, అసలు దాని గురించి ఎందుకంత స్ట్రెస్ చేస్తున్నారు సార్, ఎందుకంత కష్టపడి మనం జనాభా తారుమారు చేయాలి? ఎవరన్నా చెప్పడానికి ట్రై చేయండి, గెస్ చేయండి ఎవరన్నా. పాపులేషన్ ఇన్వర్షన్ వై ఇట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకు పాపులేషన్ ఇన్వర్షన్ కావాలి మనకి, చెప్పండి, ట్రై చేయండి, కొంచెం ఆలోచించండి. జనాభాని ఎందుకు మనం తారుమారు చేయాలి? ఫోటాన్స్ అన్ని ఒకేలా రావడానికి అని కాదమ్మా, సింపుల్ పాయింట్, నేను ఒకటి అడుగుతాను చెప్పండి. ఫోటాన్ ఎప్పుడు ఎమిట్ అవుద్ది, యాటమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తే ఫోటాన్ వస్తుంది? ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్ కి వస్తే ఫోటాన్ అనేది వచ్చింది. అంటే యాటమ్ అనేది మామూలుగా చెప్పాలంటే పైనుంచి కిందకి దూకితే ఫోటాన్ వస్తుంది, అంతేగా? హయ్యర్ ఎనర్జీ లెవెల్ నుంచి అది లోయర్ ఎనర్జీ లెవెల్కి వచ్చినప్పుడు మనకు ఫోటాన్ వస్తుంది, అంతే కదా? ఇప్పుడు మనకి ఎక్కువ ఫోటాన్స్ రావాలంటే కిటికీ ఏంటి, ఎక్కువ ఫోటాన్స్ ఎప్పుడు వస్తాయి? ఒక ఫోటాన్ ఇన్సిడెంట్ చేసి. కాదండి, ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. ఇప్పుడు ఈ 3వ లెవెల్ మర్చిపోమని చెప్పాను కదా, ఎగ్జైటెడ్ స్టేట్ గురించి మర్చిపోండి, ఈ రెండే పట్టించుకోండి, గ్రౌండ్ స్టేట్, మెటాస్టేబుల్. ఇప్పుడు ఈ మెటాస్టేబుల్ స్టేట్ లో 2 ఆటమ్సే ఉన్నాయి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? మెటాస్టేబుల్ స్టేట్ లో ఎన్ని ఉన్నాయి, 2 ఆటమ్సే ఉన్నాయి. కింద ఎన్ని ఉన్నాయి, ఈ 3 కిందకి వస్తాయి కదా, అప్పుడు కింద 5 పైన 2 ఉన్నాయి. ఓకేనా? ఎన్ని ఫోటాన్స్ వస్తాయి అప్పుడు? 2 ఫోటాన్స్ వస్తాయి సార్. అంటే ఈ హయ్యర్ లెవెల్లో ఎన్ని ఆటమ్స్ ఉంటే అన్ని ఫోటాన్స్ వస్తాయి, అంతేనా కదా? ఎస్ సార్. ఇప్పుడు నేనేం చేశాను, జనాభాని తారుమారు చేసి కష్టపడి ఈ హయ్యర్ లెవెల్లో ఎక్కువ ఆటమ్స్ ఉండేలా చేశాను. ఓకేనా? ఇప్పుడు ఇందాక 2 ఆటమ్స్ ఉన్నాయన్న, ఇప్పుడు పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చింది కదా, పాపులేషన్ ఇన్వర్షన్ రాబట్టి కింద 2 పైన 5 ఉన్నాయి, ఏకంగా పైన 5 ఆటమ్స్ ఉన్నాయి. కాబట్టి ఈసారి ఎన్ని ఫోటాన్స్ వస్తాయి? 5 ఫోటాన్స్ వస్తాయి సార్. అంటే మీకు విషయం అర్థమవుతుందో లేదో, పాయింట్ ఏంటంటే హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎక్కువ ఆటమ్స్ ఉంటే, చెప్పండి, అన్ని ఫోటాన్స్ ఫోటాన్స్ అనేవి వస్తాయి సార్. అంతే కదమ్మా, చాలా సింపుల్ పాయింట్. ఆ పైన ఆటమ్స్ ఎన్ని ఎక్కువ ఉంటే అన్ని ఫోటాన్స్ వస్తాయి మనకి, అంతే కదా? ఎందుకని పైన ఎనర్జీ లెవెల్లో అన్ని ఆటమ్స్ ఉంటే అవన్నీ కిందకు వస్తాయి, కాబట్టి అన్ని ఫోటాన్స్ వస్తాయా లేదా? మనకి లేజర్ లైట్ లో కావాల్సింది ఏంటో తెలుసా,
మీకు లేజర్ లైట్ ముఖ్యమైన ప్రాపర్టీ ఏంటి? ఫోటాన్స్ ఎక్కువ రావాలమ్మా, చాలా ఎక్కువ రావాలి. లేజర్ లైట్ కొన్ని ఇంకో ప్రాపర్టీ ఏంటో తెలుసా? ఇంటెన్సిటీ. చాలా ఇంటెన్సిటీ. అంటే మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. అప్పుడప్పుడు మీకు కొన్ని హాలీవుడ్ మూవీస్ చూసుంటారు. ఒకసారి ఏమవుతాయి అంటే కొన్ని ఆస్ట్రాయిడ్స్ ఎర్త్ మీదకి వచ్చి పడుతుంటాయని కొన్ని అంచనాలు చేస్తారు సైంటిస్టులు. విన్నారా? ఆస్ట్రాయిడ్స్, ఉల్కలు అంటారు కదా. అలాంటి ఉల్క ఒకటి భూమి మీదకి వచ్చి ఢీకొంది అనుకోండి, మొత్తం మానవాళి మొత్తం అంతరించిపోయినట్టే. ఇప్పుడు నాసా వాళ్ళు కొన్ని ప్రయోగాలు చేస్తుంటారు. ఏంటి? ఇప్పుడు అలాంటి ఒక ఉల్క లాంటిది ఏదైనా మన మీదకి వస్తే, ఓకేనా, మనం ఏం చేయగలగాలి? ఆ ఉల్కని మనం డైవర్ట్ చేయగలగాలి, మన మీదకి రాకుండా పక్క నుంచి వెళ్ళిపోయేలా చేయగలగాలి. అప్పుడు ఏం చేయొచ్చో తెలుసా? మనం లేజర్ లైట్ని వాడచ్చండి. మీకు మొన్న ఇజ్రాయెల్కి గాజాకి మధ్య వార్ గురించి చెప్పినప్పుడు ఆ గాజా వాళ్ళు వేసిన మిసైల్స్ని ఇజ్రాయెల్ వాళ్ళు ఎలాగా వాటిని అడ్డుకున్నారు చెప్పాను కదా. లేజర్ బీమ్ని కాన్సన్ట్రేట్ చేయడం వల్ల, లేజర్ అంటే ఏంటి? లైట్ కదా. మీరు చిన్నప్పుడు ఆడుకుని ఉంటారు కదా, ఒక భూతద్దం తీసుకుని కింద ఒక పేపర్ పెట్టామనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఒక భూతద్దం తీసి భూతద్దం మీద లైట్ పడేలా చేసి కింద ఒక పేపర్ పెడితే ఏమవుతుంది? పేపర్ కాలిద్ది సార్. అంతే కదా. అంటే లైట్ కి ఎనర్జీ ఉంటుంది కదా. లైట్ తో మనం ఏం చేయొచ్చు? వస్తువులు కాల్ చేయొచ్చు కూడా. ఓకేనా? కాబట్టి అదే విధంగా లేజర్ లైట్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ అమ్మా. తెలుస్తుందో లేదో, లేజర్ లైట్ తో ఆల్మోస్ట్ వెల్డింగ్ చేస్తారు తెలుసా మీకు? రెండు లోహాలని కలుపుతారు కదా, దాన్ని వెల్డింగ్ అంటారు. వెల్డింగ్ చేయడానికి కూడా లేజర్ని వాడతారండి. కాంతితో వెల్డింగ్ చేయడం అనమాట. అంత పవర్ఫుల్ లేజర్ లైట్. సో లేజర్ లైట్ ఇంటెన్సిటీ అంత ఎక్కువ ఉండాలి అంటే మీకు కావాల్సింది ఏంటి? ఫోటాన్స్ ఎక్కువ రావాలి. ఓకేనా? ఫోటాన్స్ ఎప్పుడు ఎక్కువ వస్తాయి అంటే సింపుల్, హయ్యర్ ఎనర్జీ లెవెల్లో ఎక్కువ యాటమ్స్ ఉంటే కనుక అప్పుడు అవన్నీ డీఎక్సైట్ అయ్యి మనకి ఫోటాన్స్ వస్తాయి. సో పాపులేషన్ ఇన్వర్షన్ కనుక జరగలేదు అనుకోండి, మనకి ఏమవుతాయి? అప్పుడు పాపులేషన్ ఇన్వర్షన్ జరగకపోతే హయ్యర్ ఎనర్జీ లెవెల్లో యాటమ్స్ ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? తక్కువ ఉంటాయి సార్. తక్కువ యాటమ్స్ ఉన్నప్పుడు తక్కువ ఫోటాన్స్ వస్తాయి కదా. తక్కువ ఫోటాన్స్ వస్తే లేజర్ లైట్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది? తక్కువగా ఉంటుంది. సో నేనేం చేశాను ఇప్పుడు? అలా కాకుండా గ్రౌండ్ స్టేట్ లో ఉన్న యాటమ్స్ అన్నిటినీ కూడా పంప్ చేసి ఎక్కడికి పంపించాను? హయ్యర్ ఎనర్జీ లెవెల్కి పంపించేశాను. సో జనాభా ఏమైంది? తారుమారైంది. సో ఈసారి హయ్యర్ లెవెల్లో అంటే ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ యాటమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఎక్కువ యాటమ్స్ ఎప్పుడైతే హయ్యర్ లెవెల్లో ఉన్నాయో ఇవన్నీ డీఎక్సైట్ అయినప్పుడు మనకి ఎక్కువ సంఖ్యలో ఫోటాన్స్ వస్తాయి అన్నమాట. సో మీకు అల్టిమేట్ గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఇక్కడ పాపులేషన్ ఇన్వర్షన్ కనుక జరగకపోతే ఏంటి చెప్పండి? నష్టం ఏంటి? జనాభా కాలం జరగకపోతే నష్టం ఏంటి? ఎక్కువ ఫోటాన్స్ అనేవి రిలీజ్ అవ్వవు సార్. అంటే ఫోటాన్స్ వస్తాయి కాదంటే, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ జరుగుతుంది, వస్తాయి. కాకపోతే ఎలా వస్తాయి? వాటి నెంబర్ తక్కువ ఉంటుంది, సరిపోదు, ఇంటెన్సిటీ సరిపోదు. అదే మనం పాపులేషన్ ఇన్వర్షన్ కనుక చేయగలిగితే అప్పుడు మనకి హయ్యర్ లెవెల్లో యాటమ్స్ ఎక్కువ ఉండి మనకి వచ్చే ఫోటాన్స్ కూడా ఎక్కువ వస్తాయి. ఫోటాన్స్ ఎక్కువ వచ్చినప్పుడు లేజర్ లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. సో ఇదంతా దేనివల్ల సాధ్యమైంది చెప్పండి? పాపులేషన్ ఇన్వర్షన్ వల్ల. కాదు, పాపులేషన్ ఇన్వర్షన్ దేని వల్ల సాధ్యమైంది? పాపులేషన్ ఇన్వర్షన్ మామూలుగా అయితే జరగదు. మెటాస్టేబుల్. అది ఇంపార్టెంట్, వెరీ గుడ్. మెటాస్టేబుల్ స్టేట్ కనుక లేదనుకోండి, అంటే జీవితకాలం కొంచెం ఒక పెసర ఎక్కువగా ఉండే ఎనర్జీ లెవెల్ లేకపోతే నువ్వు వాటిని పంప్ చేస్తున్న కొద్దికి ఏమవుతాయి? అవి క్రమేపీ నువ్వు పంప్ చేస్తూ ఉంటావు. ఒక యాటమ్ పంప్ చేస్తావు, రెండో యాటమ్ పంప్ చేసేలోపు ఒకటో యాటమ్ కిందకు వచ్చేస్తుంది. ఓకేనా? దానివల్ల ఉపయోగం లేదు కదా. నువ్వు ఎంత ట్రై చేసినా నువ్వు చేసిన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోతుంది, అంతే కదా. కానీ కొన్ని ప్రత్యేకమైన ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి కొన్ని యాటమ్స్కి, మెటాస్టేబుల్ ఎనర్జీ లెవెల్స్ అంటారు వాటిని. వాటి యొక్క జీవితకాలం ఎక్కువ ఉంటుందమ్మా. ఓకేనా? అందువల్ల ఏమవుతుంది? మనం పంప్ చేసినప్పటికీ కూడా ఒకటో యాటమ్, రెండో యాటమ్, మూడో యాటమ్, మనం అన్నిటినీ పంప్ చేసేంత వరకు ఆ యాటమ్స్ అన్ని అక్కడే ఉంటాయి. ఓకేనా? కొంతకాలం పాటు అవి స్టేబుల్గా అక్కడ ఉంటాయి. అవి అలా ఉండబట్టి పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చి అప్పుడు మనకి లేజర్ లైట్ వస్తుంది. ఓకేనా? సో నేను ఆల్మోస్ట్ ఇవాళ దాకా ఏం చెప్పానంటే మీకు, లేజర్ లైట్ అనేది ప్రొడ్యూస్ అవ్వడానికి ఇప్పుడు చెప్పండి ఏ రెండు ఇంపార్టెంట్ చెప్పండి. లేజర్ లైట్ అనేది రావాలి అంటే రెండు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఆ రెండు చెప్పండి ఏంటి?
స్టిమ్యులేటెడ్ ఎమిషన్ సార్ వెరీ గుడ్. అండ్ పాపులేషన్ ఇన్వర్షన్. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఒక్కటే ఉందనుకోండి, దానివల్ల లేజర్ లైట్ రాదా అంటే వస్తుందమ్మా. ఎలా వస్తుంది? మీరు క్లాస్కి నీరసంగా వస్తారు చూసారా, అంటే ఎలాగ నీరసంగా అంటే ఇంట్రెస్ట్ లేనట్టు వస్తారు చూసారా, అలా వస్తాయి లేజర్స్. అంటే ఫోటాన్స్ అలా వస్తాయి, ఎక్కువ రావు, నెంబర్ తక్కువ ఉంటుంది. అదే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ప్లస్ పాపులేషన్ ఇన్వర్షన్ కూడా మనం చేయగలిగితే అప్పుడు ఆ ఫోటాన్స్ సంఖ్య ఎక్కువ ఉంటుంది. ఓకేనా? ఫోటాన్స్ సంఖ్య ఎక్కువ ఉండి మనకి ఏమవుతుంది, లేజర్ లైట్ చాలా ఇంటెన్స్గా వస్తుంది అనమాట. సో 2 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ యాజ్ ఫార్ యాజ్ లేజర్ ఈస్ కన్సర్న్ ఏంటవి? ఒకటి స్టిమ్యులేటెడ్ ఎమిషన్, ప్రేరేపిత ఉద్గారం, అదొకటి. తర్వాత జనాభా తారుమారు, పాపులేషన్ ఇన్వర్షన్ కనుక జరగకపోతే లేజర్ లైట్ ఇంటెన్స్గా రాదు. జనాభా తారుమారు అంటే చెప్పాను కదా, జనరల్గా తారుమారు అవడం అంటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. మామూలుగా జనాభా గ్రౌండ్ స్టేట్ జనాభా ఎక్కువ ఉండి ఎగ్జైటెడ్ స్టేట్లో ఉండే ఆటమ్స్ తక్కువ ఉంటాయి. కానీ మనం గనక పంపింగ్ చేసి హయ్యర్ లెవెల్లో ఎక్కువ ఆటమ్స్, లోయర్ లెవెల్లో తక్కువ ఆటమ్స్ ఉండేలాగా చేయగలిగితే దాన్ని జనాభా తారుమారు అంటారు. వెన్ యూ అచీవ్ పాపులేషన్ ఇన్వర్షన్ ఇట్ ప్రొడ్యూసెస్ లేజర్ లైట్. ఓకేనా? వెన్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ హ్యాపెన్స్. ఓకేనా? చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒకసారి నేను షేరింగ్ వేరే చేస్తాను ఒకసారి అండి. అమ్మ మీకు ఒక వర్డ్ ఫైల్ కనిపిస్తుందమ్మా? కనిపిస్తుందమ్మా? ఓకే, ఈ నోట్స్ ఒకసారి చదివి వినిపిస్తాను, మీకు ఏ డౌట్ ఉందో అడగండి. స్పాంటేనియస్ ఎమిషన్, దీని గురించి ఒక షార్ట్ ఆన్సర్ ఇది. ఎలా రాయాలంటే డయాగ్రామ్ చూసుకోండి, ఒకటేమో లోయర్ ఎనర్జీ లెవెల్, ఇంకోటి హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఇదే నోట్స్ మీకు ఇచ్చేది, నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకేనా? ఏమైంది ఆటమ్, ఏమైంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? గ్రౌండ్ స్టేట్ టు ఎగ్జైటెడ్ స్టేట్. అంటే E1 నుంచి E2కి వెళ్ళింది, తెలుస్తుంది కదా. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్లో ఏం చేసింది, ఇక్కడ ఎక్కువ కాలం పాటు ఉండలేదు కదా, 10⁻⁸ సెకండ్స్ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి వచ్చేసింది. ఓకేనా? అలా ఎమిట్ చేసినప్పుడు ఏమొస్తుంది? లైట్ వస్తుంది. దాన్ని మనం ఫోటాన్ అంటాం కదా. కాకపోతే ఈ ప్రాసెస్లో నువ్వేమన్నా ఇంటర్ఫియర్ అయ్యావా? నో సార్. సో దీన్ని ఏమంటారు? స్పాంటేనియస్ ఎమిషన్ అంటారు, స్వచ్ఛంద ఉద్గారం. మ్యాటర్ ఒకసారి చదువుతాను చూడండి. కన్సిడర్ అన్ ఆటమ్ ఎగ్జైటెడ్ టు హైయర్ ఎనర్జీ స్టేట్ E2 ఫ్రమ్ ఏ లోయర్ ఎనర్జీ స్టేట్ E1. అంటే E1 అనే స్టేట్ నుంచి E2 స్టేట్కి వెళ్ళిన ఒక ఆటమ్ని ఊహించుకోండి అంటున్నాడు. ఓకేనా? ఆటమ్ కెనాట్ రిమైన్ ఇన్ ది స్టేట్ ఫర్ మోర్ దెన్ 10⁻⁸ సెకండ్స్. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఆటము 10⁻⁸ సెకండ్స్ కంటే ఎక్కువ కాలం పాటు ఉండదు. సో ఏమవుతుంది, ఇది ఆటమ్ డీఎగ్జైట్ అవడం అంటే ఏంటి, కిందికి రావడం టు ద లోయర్ ఎనర్జీ స్టేట్ బై ది ఎమిషన్ ఆఫ్ ఎ ఫోటాన్. అంతే కదా, ఒక ఫోటాన్ని ఎమిట్ చేయడం ద్వారా అది కిందకు వస్తే, ఇక్కడ మాట ఇంపార్టెంట్ చూసారా, ఏంటిది? వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్. మన ఇన్ఫ్లుయెన్స్ ఏం లేకుండా దానంతట అది ఫోటాన్ని ఎమిట్ చేసి కిందకు వస్తే దాన్ని ఏమన్నా చెప్పండి, సచ్ ఎమిషన్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్ ఎమిషన్. ఓకేనా? స్పాంటేనియస్ ఎమిషన్ దేని మీద డిపెండ్ అవుద్ది? సింపుల్, ఈ పైన ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్న ఆటమ్స్ ఎన్ని? N2 అనుకోండి, కింద ఉన్న ఆటమ్స్ ఎన్ని? N1 అనుకోండి. ఓకేనా? పైన ఎన్ని ఆటమ్స్ ఉన్నాయనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో NSP అంటే SP అంటే స్పాంటేనియస్ కదా, NSP ఈజ్ ప్రపోర్షనల్ టు N2. ఓకేనా? పైన ఎన్ని ఆటమ్స్ ఉంటే అన్ని ఆటమ్స్ కిందకు వస్తాయి కదా, కామన్ సెన్స్. సో NSP ప్రపోర్షనల్ టు NT. ప్రపోర్షనాలిటీ తీస్తే ఒక కాన్స్టెంట్ పెట్టచ్చు కదా, NSP ఈజ్ ఈక్వల్ టు ఆ కాన్స్టెంట్ని ఏమని పెట్టాలి? A21 అని రాయాలి. 21 అని ఎందుకు రాసాం? 2 నుంచి 1కి వస్తుంది కాబట్టి 21. ఓకేనా? ఏ అని ఎందుకు రాసామంటే స్పాంటేనియస్గా జరిగే ప్రాసెస్కి ఏ వాడాలి, స్టిమ్యులేట్ చేసే ప్రాసెస్కి ఏం వాడాలి? బి వాడాలి. ఇది మీకు నచ్చినట్టు మీరు రాయకూడదండి, ఇది కన్వెన్షన్, ఇది చాలా జాగ్రత్తగా రాయాలి. ఓకేనా? సో NSP అంటే స్పాంటేనియస్ ఎమిషన్ ఈజ్ ఈక్వల్ టు
A21 అంటే 2 నుంచి 1కి వచ్చింది కదా ఇంటూ N2. ఇది అర్థమైంది కదా. ఇది స్పాంటేనియస్ ఎమిషన్ సంబంధించి నోట్స్. ఇది స్టిమ్యులేటెడ్ ఎమిషన్ చూడండి. నేను అన్ని మీకు ఎలా రాసాను, నా నోట్స్ ఎలా ఉంటుందో మీకు వాటికి తెలుసు కదా. అన్ని కూడా సిమిలర్ గా రాస్తాను, మీరు చదువుకోవడానికి చాలా సింపుల్ గా ఉంటుంది. స్పాంటేనియస్ ఎమిషన్ చదివారంటే స్టిమ్యులేటెడ్ ఎమిషన్ చదివినట్టే లెక్క. ఓకేనా. సో చూడండి, సేమ్ అదే డయాగ్రామ్ అమ్మ, మార్పు ఏం లేదు. కాదు ఒక్క మార్పు ఉంది. ఏంటి, మనం స్టిమ్యులేటెడ్ ఎమిషన్ లో ఏం చేస్తాం, ఒక ఫోటాన్ని పంపిస్తాం కదా దగ్గరికి, అందుకని ఇక్కడ ఒక ఫోటాన్ వేయాలి. ఇక్కడ డయాగ్రామ్ లో ఫోటాన్ లేదు చూడండి, ఇక్కడేమో ఒక ఫోటాన్ ఉంది. ఆ ఒక ఫోటాన్ కాస్త ఎన్ని ఫోటాన్లు అవుతాయి, 2 photons. 2 photons. కదా. సో ఇది స్టిమ్యులేటెడ్. దాన్ని ఎలా రాయాలి, మ్యాటర్ సేమ్ మ్యాటరే, చూసుకోండి జాగ్రత్తగా. కన్సిడర్ అన్ ఆటమ్ ఎక్సైటెడ్ టు హైయర్ ఎనర్జీ లెవెల్, అంతే కదా. E2 ఫ్రమ్ ఏ లోయర్ ఎనర్జీ స్టేట్. ఇందాక రాసిన సెంటెన్స్ ఇది, కొత్తగా ఏం లేదు. మళ్ళీ ఇక్కడ ఇది కూడా చెప్పిందే ఇందాక, మీరు వింటున్న చూస్తున్నారు లేదు. ఆటమ్ కెనాట్ రిమైన్ ఇన్ ది స్టేట్ ఫర్ మోర్ దెన్ 10⁻⁻80. ఆ స్టేట్ లో అది ఎక్కువ కాలం పాటు ఉండలేదు. ఏం చేస్తుంది అప్పుడు, కిందకి రావాలి కదా. ఇఫ్ ఏ ఫోటాన్ ఆఫ్ ఎనర్జీ, ఎంత ఎనర్జీ, ఈ రెండు లెవెల్స్ మధ్యన డిఫరెన్స్ E2 మైనస్ E1 ఇట్స్ దిస్ ఆటమ్, అంటే మనం పంపించాం, ఈ ఫోటాన్ని పంపించాం. దెన్ ది ఆటమ్ డీఎక్సైట్స్, కిందకు వస్తుంది టు ద లోయర్ ఎనర్జీ స్టేట్ బై ది ఎమిషన్ ఆఫ్ ఎ ఫోటాన్ ఆఫ్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ. అంటే మనం ఇచ్చిన ఫోటాన్ ఫ్రీక్వెన్సీ ఎంత ఉంటుందో అంతే ఫ్రీక్వెన్సీ ఉన్న ఫోటాన్ని ఎమిట్ చేసి కిందకు వస్తుంది. సో 2 ఐడెంటికల్ ఫోటాన్స్ ఆర్ ఎమిటెడ్ ఇన్ దిస్ ప్రాసెస్. ఓకేనా. ఇప్పుడు ఈక్వేషన్ మారుతుంది చూడండి. ఇందాక NSP అన్నాం, గుర్తుందమ్మా, NSP. ఇప్పుడు ఏమనాలి, ఇందాక స్పాంటేనియస్ కదా, స్పాంటేనియస్ లో ఫస్ట్ 2 లెటర్స్ ఏంటి, SP కదా. ఇదేంటిది, స్టిమ్యులేటెడ్ కదా, ST కదా. అందుకని NST, చూసారా. NST ఈజ్ ప్రపోర్షనల్ టు, దేని మీద డిపెండ్ అవుతుంది, ఇందాకట్లాగా పైన ఆటమ్స్ ఎన్ని ఉన్నాయి, N2. ఓకేనా, పైన ఉన్న ఆటమ్స్ ఎన్ని, N2. దాంతో పాటు ఇక్కడ రో ఆఫ్ మ్యూ అంటే ఏంటంటే, ఇక్కడ మనం ఇన్వాల్వ్ అవుతున్నాం కదా, మనం ఏం చేస్తున్నాం, లైట్ పంపిస్తున్నాం కదా దాని దగ్గరికి. సో ఆ పంపిన లైట్ యొక్క ఇంటెన్సిటీ ఎంత, రో ఆఫ్ మ్యూ. ఓకేనా, మీరు గమనించండి తేడా. ఇక్కడ స్పాంటేనియస్ ఎమిషన్ లో రో ఆఫ్ మ్యూ రాదు. ఎందుకు రాదు చెప్పండి. అది స్పాంటేనియస్ గా చేస్తాం, అంటే మనం అప్పుడు లైట్ నేమ్ పంపట్లేదు కదా. సో NSP ప్రపోర్షనల్ టు N2, దాని ఒక్కదాని మీద డిపెండ్, N2 మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. కానీ NST ఎలా ఉంటుంది, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ మాత్రం ఎలా ఉంటుందంటే పైన ఉన్న ఆటమ్స్ ఎన్ని దాని మీద, అలాగే మనం పంపిన లైట్ మీద కూడా డిపెండ్ అవుతుంది కదా, రో ఆఫ్ మ్యూ. ఓకేనా. సో అప్పుడు NST ఈజ్ ఈక్వల్ టు, ప్రపోర్షనాలిటీ తీస్తే ఏం చేయాలి, కాన్స్టెంట్ పెట్టాలి కదా. మీరు అబ్జర్వ్ చేయండి, ఇందాక కాన్స్టెంట్ ఏంటి, ఏ రాసాం, ఇక్కడ ఏం రాసాం, B రాశారు. చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ ఏం రాసాం, B రాసాం. ఎందుకు B రాసాం చెప్పండి. నేను ఒక కన్వెన్షన్ చెప్పాను కదా, ఒక రూల్ చెప్పాను కదమ్మా, స్టిమ్యులేటెడ్ వెరీ గుడ్. ఎమిషన్ కాబట్టి ఏ అనే లెటర్ దేనికి వాడాలంటే, స్పాంటేనియస్ గా జరిగిన వాటికి ఏ వాడాలి, స్టిమ్యులేట్ చేసి జరిగే వాటికి ఏం వాడాలి, B వాడాలి. ఇది స్టిమ్యులేటెడ్ కాబట్టి ఏం వాడాను ఇక్కడ, కాన్స్టెంట్ B వాడాను. అది 1 నుంచి 2 కా 2 నుంచి 1 కా, ఇది ఏమా 2 to 1 సార్. 2 to 1 సార్. అంటే 2 to 1 కదా. సో ఇందాకట్లాగే, ఇందాక A21 అన్నాం, ఇప్పుడు ఏమన్నాం, B21 అన్నాం. కాబట్టి ప్రపోర్షనాలిటీ తీసి B21 వచ్చింది. N2 రో ఆఫ్ మ్యూ మామూలే. అర్థమైంది కదా. ఈక్వేషన్స్ కూడా రావాలమ్మా. NSP ఈక్వేషన్ ఏంటో చెప్పండి ఎవరైనా. NSP ఈక్వేషన్ ఏంటి, NSP is equal to A21 N2. అది స్పాంటేనియస్. అదే NST అయితే, స్టిమ్యులేటెడ్ అయితే, NST is equal to B21 N2 rho మీరు ఏలు బీలు మార్చకూడదమ్మా. స్పాంటేనియస్ అయితే ఏ వాడాలి, స్టిమ్యులేటెడ్ అయితే B వాడాలి. ఓకేనా. సో అర్థమైంది కదా. ఈ షార్ట్ ఆన్సర్, 2 షార్ట్ ఆన్సర్స్. స్పాంటేనియస్ ఎమిషన్ అంటే ఏంటో అడుగుతాడు, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అంటే ఏంటో అడుగుతాడు. ఒకసారి పాపులేషన్ ఇన్వర్షన్ కూడా చూపిస్తాను, దాంతో అయిపోద్ది. చూడండి, పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి, ఆల్రెడీ చెప్పిందే. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ జనరల్గా, ఇక్కడ చూడండి, జనరల్గా నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ఎక్సైటెడ్ ఎనర్జీ లెవెల్ ఈజ్ లెస్ దెన్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ గ్రౌండ్ స్టేట్, అంతే కదా. ఎక్సైటెడ్ స్టేట్లో ఉండే ఆటమ్స్ జనరల్గా తక్కువ ఉంటాయి. బట్ ది నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్ ద ఎక్సైటెడ్ స్టేట్, ఓకేనా,
మస్ట్ బి గ్రేటర్ దాన్ ది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద గ్రౌండ్ స్టేట్. ఓకేనా? టు ప్రొడ్యూస్ లేజర్ లైట్, లేజర్ రావాలి అంటే ఖచ్చితంగా హయ్యర్ లెవెల్లో ఎక్కువ ఐటమ్స్ ఉండాలి, లోయర్ లెవెల్లో తక్కువ ఐటమ్స్ ఉండాలి. అలా ఉండడాన్ని ఏమంటారు చెప్పాను కదా, పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు. ఓకేనా? సో పాపులేషన్ ఇన్వర్షన్ని అచీవ్ చేయడాన్ని ఏమంటారని చెప్పాను నేను, పంపింగ్ అని చెప్పాను కదా. పంపింగ్ అంటే కింద నుంచి ఐటమ్స్ని పైకి పంపడాన్ని పంపింగ్ అంటారు. దానికి సంబంధించిన ఈక్వేషన్ ఇది. ఓకేనా? దీన్ని బోల్ట్జ్మన్ డిస్ట్రిబ్యూషన్ లా అంటారు. ఇది మీరు నోట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు N1 ఎక్కువ N2 ఎక్కువ చెప్పండి. ఏమా? N2. ఇప్పుడు N2 ఎక్కువ. ఎప్పుడు పంపింగ్ చేసిన తర్వాత పాపులేషన్ ఇన్వర్షన్ వస్తే కనుక అప్పుడు N2 గ్రేటర్ దాన్ N1. కానీ జనరల్గా N1 ఎక్కువ N2 తక్కువ. ఓకేనా? సో ఇక్కడతో మనకి ఈ చాప్టర్లో షార్ట్ ఆన్సర్స్ అన్నీ అయిపోయినాయి అమ్మా. ఓకేనా? స్పాంటేనియస్ ఎమిషన్ అయిపోయింది, స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అయిపోయింది, దాని తర్వాత పాపులేషన్ ఇన్వర్షన్ కూడా చెప్పేశాను. రేపటి క్లాస్లో ఒక ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్ ఎస్సే రూబీ లేజర్ చెప్తాను. ఓకేనా? రూబీ లేజర్. ఓకేనా? మీకు ఈ బేసిక్స్ బాగా అర్థమైనాయి కాబట్టి మీకు రూబీ లేజర్ అయినా, హీలియం లేజర్, నియాన్ లేజర్ అయినా ఏదైనా సరే మనం డిస్కస్ చేసినంత, ఇప్పుడు డిస్కస్ చేసినంత డెప్త్లో డిస్కస్ చేయక్కర్లా. ఆల్రెడీ మనం బేసిక్స్ అంతా బాగా చదివాం కాబట్టి మీకు రూబీ లేజర్, హీలియం నియాన్ లేజర్ చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనా? సో ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో దీని మీద చెప్పండి. ఏమో అర్థమైంది సార్. లేదు కదా? ఓకే. నాకు తెలిసినంత వరకు లేజర్ చక్కగా మంచిగా ఎంజాయ్ చేసే టాపిక్ ఇది. మీరు కొంచెం మనసు పెట్టింటే చాలా బాగా అర్థం అవుతుంది. ఓకేనా? పర్పస్తో నేర్చుకోవాలి ఎప్పుడు కూడా, ఏదో నోట్స్లో ఉందని నేర్చుకోవడం కాదు. ఓకేనా? అసలు పాపులేషన్ ఇన్వర్షన్ ఎందుకు కావాలి, అసలు ఎందుకు అంత తలపోటు పాపులేషన్ ఇన్వర్షన్ గురించి, పాపులేషన్ ఇన్వర్షన్ రాకపోతే ఏమన్నా నష్టమా, అలా ఆలోచించాలన్నమాట. పాపులేషన్ ఇన్వర్షన్ రాకపోతే ఏమవుతాయి అని చెప్పాను, ఫోటాన్స్ తక్కువ వస్తాయి, లేజర్ లైట్ రాదు, అది ఇంటెన్సిటీ ఉండదు. సో పాపులేషన్ ఇన్వర్షన్ ఖచ్చితంగా రావాలి. కానీ పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చేయాలంటే రాదు కదా, అది రావాలంటే ఏముండాలి చెప్పండి. పాపులేషన్ ఇన్వర్షన్ చిటికేస్తే వచ్చేది అది, దానికి ఒక కండిషన్ ఉంది. ఏముంటే వస్తుంది అది? మెటాస్టేబుల్ స్టేట్. ఆ మెటాస్టేబుల్ స్టేట్స్ అనేవి అన్ని ఆటమ్స్ లో ఉండవు. మళ్ళీ తెలుసా మీకు, కొన్ని ఆటమ్స్ లోనే ఉంటాయి. అలాంటి పదార్థాలే లేజర్ లైట్ కి సూట్ అవుతుంది, మిగిలిన సూట్ అవ్వదు. ఓకే, అది. సో రేపటి క్లాస్లో రేపు 11 to 12 అమ్మా, సెకండ్ అవర్ రూబీ లేజర్ చెప్తాను. వీలైతే మనం బేసిక్స్ బాగా చదివాం కాబట్టి హీలియం నియాన్ లేజర్ కూడా కంప్లీట్ చేసేయచ్చు రేపొద్దున. అంటే ప్రాబ్లీ ఇంకో 3 daysలో, 2 or 3 daysలో మీకు లేజర్ అయిపోతుంది. ఓకే, ఇవాళ మధ్యాహ్నం లోపు నేను దీని తాలూకు స్టడీ మెటీరియల్ తెలుగు, ఇంగ్లీషు రెండు మీకు టెలిగ్రామ్లో పెడతాను. అలాగే వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేస్తాను, తీసుకోండి. ఓకేనా? ఒకసారి చూడండి. నోట్స్ చాలా సింపుల్గా నేను డ్రాఫ్ట్ చేశాను, మీకు ఏమాత్రం ఇబ్బంది ఉండదు, ఈజీగా చదువుకోవచ్చు. ఓకేనమ్మా? ఓకే సార్. ఓకే ఓకే సార్.